Hi friends, welcome back to my channel. Champions Trophy లో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని లాహోర్లో ఆడబోతున్నారు. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ కంపారిజన్ అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందో మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ మార్చ్ 5వ తేదీన లాహోర్లో ఆడబోతున్నారు. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా సౌత్ ఆఫ్రికా యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే, రికల్టన్, ప్రెస్టన్ స్టాప్స్, ఆర్వి డుసెన్, హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, ఎడెమ్ మార్క్రమ్, విఎన్ మల్డర్, మార్కో జాన్సన్, కే మహారాజ్, కగిసో రబాడా, లుంగి ఇంగిడి. ఈ మ్యాచ్ కోసం అయితే సౌత్ ఆఫ్రికా టీం ఈ యొక్క ప్లేయింగ్ 11తో ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే, విల్ యంగ్, సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డైర్లీ మిచెల్, టామ్ లతమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్వెల్, శాంట్నర్, మ్యాట్ హెన్రీ, కైల్ జెమిసన్, రుక్. ఈ ప్లేయింగ్ 11తో సౌత్ ఆఫ్రికా టీం మీద న్యూజిలాండ్ టీం ఆడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇరు జట్ల మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే, సౌత్ ఆఫ్రికా టీం న్యూజిలాండ్ టీం మీద 5 సార్లు గెలిచి ఉంది. న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీం మీద 5 సార్లు గెలిచి ఉంది. లాస్ట్ 10 మ్యాచెస్లో ఇరు జట్లు కూడా సమబుద్ధిగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్ యొక్క స్టాట్స్ కనుక చూసుకుంటే, ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు కూడా 24 మ్యాచ్లు అయితే జరిగాయి అన్నమాట. ఈ 24 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 58% గెలుచున్నారు. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 38% గెలుచున్నారు. నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ యొక్క మ్యాచ్లో మొదట ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 55% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ స్పిన్ బౌలర్స్కి 45% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కే వికెట్స్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మ్యాచ్ కోసం ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసాం, ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూసాం, అండ్ బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసాం, అండ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. దీన్ని బట్టి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూశాక ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గా జరిగే అవకాశం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. సో నా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలిచే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. సో నేనైతే ఈ వీడియోలో ఇదే టీం గెలుస్తుందని పక్కగా చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో మీరు మటుకు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో మర్చిపోకుండా పక్కాగా కామెంట్ చేయండి. సో ఇలానే మీరు క్రికెట్ అప్డేట్స్ అండ్ రాబోయే ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.